డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అంటే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి అంటే మే 28వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఎనబుల్ అవుతుంది. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా మీరు పక్కన పెట్టుకొని కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏ ఫార్మేట్లో ఎంత సైజులో వాటిని పెట్టుకొని మీరు అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది అనేది ఒకసారి క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇది కూడా పీడిఎఫ్ రూపంలో ఉండాలి. ఫైల్ సైజ్ అనేది చూస్తే 500 KB లోపలే ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్ ఇది కూడా పీడిఎఫ్ రూపంలో ఉండాలి, 500 KB కన్నా లోపలే ఉండాలి. నెక్స్ట్ టీసీ ఇంటర్మీడియట్కి సంబంధించి టీసీ ఉండాలి. సో పీడిఎఫ్ రూపంలోనే ఉండాలి, 500 KB కన్నా లోపలే ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇది కూడా పీడిఎఫ్ రూపంలో 500 KB ఉండాలి. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్ డిజాబిలిటీ అంటే ఎవరైనా స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే పిహెచ్ ఉంటే వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉండాలి. సో సదరం క్యాంప్ ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ రూపంలో 500 KB లోపలే ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒకటి ఆధార్ అయినా పాన్ అయినా పాస్పోర్ట్ అయినా ఒకటి ఉండాలి, అది కూడా ఆ పీడిఎఫ్ రూపంలో 500 KB లోపలే ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ స్కానర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది కూడా 100 KB లోపలే ఉండేటట్టు జేపీజీ ఫార్మేట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్ని కూడా జేపీజీ ఫార్మేట్లో 100 KB లోపలే ఉండేటట్టు చేసుకోవాలి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అన్నారు, మీ యొక్క ఫింగర్ ప్రింట్ కూడా జేపీజీ ఫార్మేట్లో 100 KBలో ఉండేటట్టు చూసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనము జూన్ 20వ తేదీ లోపల ఇది సాయంత్రం 6 గంటల లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఇదండి బీఎస్సీ నర్సింగ్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.